నమస్తే తెలంగాణ భవన్ లో ఉన్నాం మనం ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి సిట్ ఎదుట హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు రాజు నాయక్ గారు ఉన్నారు. రాజు నాయక్ గారు ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కేసీఆర్ గారు సిట్ ఎదుట హాజరు కాబోతున్నారు. ఏం చెప్తారు దాని గురించి? ఇప్పుడు నిజం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 14th కి బ్లాక్ డే. అప్పుడు పాకిస్తాన్ బార్డర్ దగ్గర మన సైనికులను చంపిన రోజును ఫిబ్రవరి 14th బ్లాక్ డే నిర్వహించారు. కానీ యాక్చువల్ గా తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు బ్లాక్ డే అని అనుకోవాలి. మనం ఈ రోజు బ్లాక్ డే అని ఎందుకు అనుకోవాలంటే 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి మంచి మెడలు వంచి ఒక్కొక్కరి తోలు తీసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఒక నాయకుడు. ఆ నాయకుడికి ఈరోజు నువ్వు తప్పు చేసినావు అన్నట్టు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నోటీస్ ఇవ్వడం నిజంగా దుర్మార్గం. రేవంత్ రెడ్డి గారు ఎలాంటి తప్పు చేయకూడదో అదే తప్పు చేసిరు. ఆయన భస్మాసురుడు తన చేయి తన నెత్తి మీద పెట్టుకొని భస్మం అయిపోయినట్టు రేవంత్ రెడ్డి గారు జీవితంలో ఎప్పుడు చేయలేని ఒక పొరపాటు ఏమైనా చేసిరంటే ఇదే పొరపాటు అని రేవంత్ రెడ్డి గారు చనిపోయేంత వరకు కూడా గుర్తు పెట్టుకునే పొరపాటు ఇది. ఎవరికైతే నోటీస్ ఇవ్వకూడదో, ఏ సెంటిమెంట్ మీద అయితే కొట్టకూడదో, ఏ పొరపాటు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయినా ఒక ముఖ్యమంత్రి అయినా చేయకూడదో అది రేవంత్ రెడ్డి గారు చేసిరు. అదేంటంటే కేసీఆర్ గారికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో నోటీస్ ఇవ్వడం. ఈరోజు కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చినట్టు కాదన్న 4 కోట్ల ప్రజలకు, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఎమోషన్స్ కి నోటీస్ ఇచ్చినట్టు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన నోటీస్ ని మనం ఏ విధంగా చూడాలంటే 1947 ఆగస్టు 15 మనం స్వాతంత్రం మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మనం ఇప్పుడు హాయిగా బతుకుతున్నాము. మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళని తీసుకొచ్చి ఈ రాష్ట్ర ప్రధానమంత్రిని చేసి ఇప్పుడున్న ప్రధానమంత్రిని ఆయన ఎదురుగా నువ్వు తప్పు చేసినావు అని చెప్పేసి బ్రిటిషోని ముందల భారతదేశ ప్రధానిని కూర్చోబెట్టడమే. ఇది అలాంటి ఎగ్జాంపుల్ తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి తీసుకొచ్చిన ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక రాష్ట్రం మీద ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాదు, ఒక రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రి అయిన నాయకుడే కేసీఆర్ గారు. అలాంటి నాయకుడు తెలంగాణ ద్రోహి అయిన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన నాయకుడికి నోటీస్ ఇచ్చి నా ఎదుట కూర్చొని నువ్వు సమాధానం చెప్పాలనే ఒక కక్షపూరితపు రాజకీయం చేస్తున్నారు. చూడు, 100% కక్షపూరితం ఇది. ఏముంది ఫోన్ ట్యాపింగ్ అనుకుందాం. దాని గురించి సింపుల్ గా మన వాడుక భాషలో మాట్లాడుకుందాం. కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు మీ జీవితాలు ఏమైనా పాడైపోయినాయా? కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఆగిపోయినాయా? కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డెవలప్మెంట్ కాలేదా? భార్యాభర్తల సంభాషణలు విన్నారు, అంటే ఇద్దరు మధ్యలో మాటలు వినడానికి అదొక అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు దీని విషయంలో ముఖ్యమంత్రి పాత్ర ఉండదు. ఇది తెలివి ఉన్నోడు ఎవడైనా గుర్తు పెట్టుకోవాలి. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనేది ఒక ఉంటది. ముఖ్యమంత్రికి రాష్ట్ర భద్రత గురించి కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ తెప్పించుకోవాలనుకుంటే సంబంధించిన అధికారులకు ఆదేశాలు ఇస్తారు. వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేస్తారా, ఇంకొకటి చేస్తారా అనవసరం. ఒక అధికారి ఒక ముఖ్యమంత్రికి రాష్ట్ర భద్రత కోసము ఇన్ఫర్మేషన్ తీసుకురమ్మని చెప్పి కేసీఆర్ గారు ఆదేశాలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసి తీసుకున్నారా, ఇంకో విధంగా తీసుకున్నారా అనవసరం. రాష్ట్ర ప్రభుత్వంలో ల్యాండ్ ఆర్డర్ అదుపులో ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరుగుతున్నదని తెలుసుకోవద్దు ఒక ముఖ్యమంత్రి. ఒకవేళ నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేసి ఉంటే 2023లో నువ్వు ముఖ్యమంత్రి అవుతుంటివా బిడ్డ? ఇప్పుడు మీరు అన్నట్లు ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అనుకోండి, మరి కేసీఆర్ గారు సొంత కూతురు కవిత గారే నోరు విప్పి చెప్పినారు కదా, నా సొంత అల్లుని ఫోన్ సొంత బిడ్డ ఫోన్ ట్యాప్ చేసిర్రు ఇసొంటోళ్ళు ఎట్లా అని చెప్పేసి మాట్లాడింది కదా. ఇప్పుడు కవిత గారు ఉన్నారు కదా, కవిత గారు అంతకుముందు ఎందుకు మాట్లాడలే? కవిత గారు అంతకుముందు కేటీఆర్ గారికి ఎందుకు మాట్లాడలే? అంతకుముందు హరీష్ రావు ఎందుకు మాట్లాడలే? అంతకుముందు ఫోన్ ట్యాపింగ్ మీద ఎందుకు మాట్లాడలే? అమ్మా, నువ్వు సపరేట్ గా ఒక కాపురం పెట్టిన తర్వాత ఈ రోజు గుర్తుకొచ్చిందా నీకు? నువ్వు ఎక్కడో బ్యూటీ పార్లర్ పెట్టుకొని కింద స్థాయిలో ఉన్న నువ్వు ఈ రోజు 100 కోట్ల ఆస్తి పరురాలు నువ్వు ఎట్లయినావు? మరి దానికి సమాధానం చెప్పు. కేసీఆర్ గారు ఇప్పటికీ కల్వకుంట్ల కవిత అనే పెట్టుకున్నావు తప్ప నీ సొంత పేరు ఇప్పుడు దాకా పెట్టుకోలే. ఆ పేరు తీసేయి ఫస్ట్. ఈరోజు సొంత తండ్రి కూడా ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పేసి కూతురు వచ్చి మాట్లాడుతుందంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఒక మంత్రి పదవి వస్తుందా? కాంగ్రెస్ పార్టీ మెప్పు కోసము రేవంత్ రెడ్డి గారికి కవిత గారికి ఉన్న సత్సంబంధాలు బిజినెస్ సంబంధాల కోసం అవి నిలబెట్టుకోవడానికి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బలహీనంగా చేయాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం అపోజిషన్ లో ఉండదు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఒక కక్షపూరితంగా ఒక దుర్బుద్ధితో మాట్లాడుతున్నారు కవిత గారు. నిజం చెప్పాలంటే మనస్ఫూర్తిగా కవిత గారికి ఏమైనా తిడదామన్నా, కవిత గారికి ఏమైనా కౌంటర్ ఇద్దామన్నా మనసు లోపల నుంచి వస్తలేదు. ఎందుకు వస్తలేదంటే ఆమె కేసీఆర్ గారి బిడ్డ అనే ఒక మాట అది మనసులో ఎక్కడో
చొచ్చుకొని పోయింది. కల్వకుంట్ల కవిత అంటే మన అక్కలాగా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు గాని, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు గాని కేసీఆర్ గారి బిడ్డ అంటే ఒక దేవతలాగా, ఒక తెలుగు తల్లిలాగా భావించుకొని గుండెలో పెట్టుకున్నారు. కాబట్టి ఈ రోజు కవిత గారికి ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమైనా మాట్లాడాలంటే నిజంగా బాధ అనిపిస్తుంది. కానీ ఆమె వెనక ముందు మొత్తం వదిలిపెట్టేసి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీని గాని, ఈ రోజు కల్వకుంట్ల కుటుంబానికి గాని కించపరచాలని చెప్పేసి, ఆమె ఫేమ్ కోసము, ఆమె ఏదో సాధించాలని చెప్పేసి ఆమె దుర్బుద్ధితో మాట్లాడుతున్నారు. అది కల్వకుంట్ల కవిత గారు ఒకసారి ఆలోచన చేయాలి. మీరు ఏం చేస్తున్నారంటే 10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ గారు ఫెయిల్ అంటున్నారు, 14 సంవత్సరాల పోరాటం వేస్ట్ అంటున్నారు. మీరు మాట్లాడే మాటలు అదే విధంగా ఉన్నది. సొంత కూతురైనా మీరే అట్లా మాట్లాడుతున్నారంటే కేసీఆర్ గారు ఏం చేశారనే అనుమానాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వస్తుంది. అది కనీసం ఒక్కసారైనా మీరు ఆయన బిడ్డ, మీరు కేసీఆర్ గారి బిడ్డ అన్నందుకే మీకు రాజకీయ భవిష్యత్తు ఉంది. ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో మీకు ఎంతో కొంత పేరున్నది, మీకు ఎంతో క్యాడర్ ఉన్నదంటే అది కేసీఆర్ గారి భిక్ష అనే విషయాన్ని కల్వకుంట్ల కవిత గారు మర్చిపోవద్దు. మీకు మొత్తమే వద్దనుకుంటే ఆ కల్వకుంట్ల పేరు తీసేయండి. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏందో, బీఆర్ఎస్ పార్టీ ఏందో, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏందో కల్వకుంట్ల కవిత గారికి ప్రత్యక్షంగా బయటికి వచ్చినప్పుడు చూపిస్తారు. అంటే ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, నేను తర్వాత హాజరవుతా అని చెప్పినా కూడా మరోసారి రెండోసారి కూడా నోటీసులు పంపిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇదంతా కక్షపూరితంగా అనుకోవచ్చా? ఇది కక్షపూరితమే అన్న. అక్కడ 160 CRPC కింద సాక్షిగానో మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇమ్మని చెప్పేసి సిట్ అధికారులు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు ఒక సాక్షిగా పిలిచిరు. 160 CRPC అంటే ఏంది? ఒక సాక్షిగా మీరు రండి, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఈ కేసుని ముందుకు తీసుకెళ్లడానికి మాకు మీరు సహాయపడండి అని చెప్పేసి నోటీసులు ఇస్తే, ఈ పనికిమాలిన దద్దమ్మలు అందరు రేవంత్ రెడ్డి గారి శిష్యులు పనికిమాలినోళ్ళు ఏమనుకుంటారు అంటే సాక్షిని కాస్త దోషిగా చూపిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు, కేసీఆర్ గారు దోషిగా ఇక్కడ నోటీస్ ఇయ్యలే, ఒక సాక్షిగానే ఇచ్చిరు. ఇది లొట్టపీస్ కేసు అని కేటీఆర్ గారు ఎందుకు అన్నారు? దీంట్లో సాక్ష్యం లేదు, నిజ నిర్ధారణ ఏమీ లేదు, ఈ కేసు నిలబడదని తెలుసు. ఎందుకు ఇప్పటిదాకా మీ దగ్గర సాక్ష్యం ఉంటే మరి డైరెక్ట్ మీరు అరెస్ట్ చేయొచ్చు కదా, డైరెక్ట్ మీరు రిమాండ్ లోకి తీసుకుపోవచ్చు కదా. ఏంది డైలీ సీరియల్ లాగా? అంటే రేవంత్ రెడ్డి గారు 11 రోజులు బయట దేశాలకు వెళ్ళిపోయారు, వచ్చే వరకు నా ముఖ్యమంత్రి సీట్ ఉంటుందా లేదా, నేను తెలంగాణ రాష్ట్రంలో ఏదో అలజడి సృష్టించాలి, అది కాస్త డైవర్షన్ పాలిటిక్స్ లోకి పోవాలి, నా సీటు వైపు ఎవరు చూడొద్దని రేవంత్ రెడ్డి గారు ప్లాన్ చేస్తున్నారు. ఏందన్నట్లు అంటే సీటు వైపుకు చూడొద్దని అంటున్నారు మీ బీఆర్ఎస్ వాళ్ళు. నిజంగానే ముఖ్యమంత్రి సీటుకి ఎవరన్నా ఎసరు పెట్టారు అనుకోవచ్చా? వాళ్ళ పార్టీ వాళ్ళే ఎసరు పెట్టారన్న. ముఖ్యమంత్రి గారు లేనప్పుడే వాళ్ళు ఒక కేబినెట్ మీటింగ్ నిర్వహించుకున్నారు. ముఖ్యమంత్రి గారు లేరు. ప్రతి గెలుపు వెనకాల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సీటు పక్కా ఉంటది. అది ఉంటదా పోతుందా? జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో గెలిచినందుకు రేవంత్ రెడ్డి గారి సీటు కాపాడబడింది. నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్లలో కొన్ని ఎక్కువ సీట్లు 8,000 పైలగా సర్పంచ్లు గెలిచారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు సేఫ్. మున్సిపల్ లో కూడా ఆయన గెలిస్తేనే ఆయన సీటు సేఫ్, జిహెచ్ఎంసీ లో కూడా ఆయన గెలిస్తేనే ఆయన సీటు సేఫ్. దానికోసం ఆయన ఏమైనా చేయాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బయట దేశాల్లో ఉన్న కూడా వాళ్ళ సంబంధించిన అధికారులకు ఫోన్ చేసి మున్సిపల్ ఎలక్షన్ లో మనం ఏ విధంగా గెలవాలి దాని మీద గట్టి పోరాటం చేయమని చెప్తున్నారంట. బుద్ధి ఉండాలి. 10 రోజులు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేకున్నా ఒక మంచి పని జరగలేదు, ఒక చెడు పని జరగలేదు, ఏం జరగలే. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని వదిలిపెట్టినాక మీరు గమనించండి, ఈ 10 రోజులలో తెలంగాణ రాష్ట్రం చాలా ప్రశాంతంగా ఉందన్నా. మున్సిపల్ ఎలక్షన్ లో ఎట్లా గెలవాలని చెప్పేసి నువ్వు అడగొద్దు. రైతు భరోసా ఏ విధంగా ఇవ్వాలి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, తులం బంగారం ఎట్లు ఇవ్వాలి, మహాలక్ష్మిలో 2,500 మహిళలకు ఎట్లు ఇవ్వాలి, వికలాంగులకు పెన్షన్ ఏ విధంగా పెంచాలి, దానికోసం నువ్వు ప్రస్తావించు. మున్సిపల్ ఎలక్షన్లు కేవలం ప్రజలు ఓట్లేసి ఒక మషిన్ లెక్కన రేవంత్ రెడ్డి గారికి కనిపిస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం గమనిస్తా ఉన్నారు. ఈయన ఏదైతే పొరపాటు చేయకూడదో కేసీఆర్ కి నోటీస్ ఇచ్చేది ఉండేది కాదు. ఆయన నోటీస్ ఇచ్చినప్పుడే రేవంత్ రెడ్డి గారు ఒక సర్పంచ్ కి ఎక్కువ, ఒక వార్డు మెంబర్ కి తక్కువ అన్నట్టు అదే పరిస్థితికి దిగజారిపోయారు. ఇప్పుడు ఇంతమందికి మీరు చెప్పారు కదా, మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే రేవంత్ రెడ్డి సీటుకు భరోసా ఉంటదని మీరు ఒక మాట అన్నారు. మరో సైడ్ మరి ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ చెప్తున్నాడు కదా, నేను 2034 వరకు నేనే ముఖ్యమంత్రి అని. మరి ఆ రకంగా ఆయన ఎట్లా చెప్పుకోగలుగుతున్నాడు? ఇప్పుడు 2034 వరకు ఆయన చెప్పుకోవాలి కదా, నన్ను ఇప్పుడే పీక కుర్రానాయన, నాకు ఇంకా టైం ఉంది. ఇప్పుడు ఎట్లా అంటే 10 కిలోమీటర్ పరిగెత్తాల్సిన నాయకుడు గట్టిగా నేను 10 కిలోమీటర్ పరిగెడతా అన్నప్పుడు 3 కిలోమీటర్ పోటీకి ఎవరు రారు, 5 కిలోమీటర్ పోటీకి ఎవరు రారు, 11 కిలోమీటర్ పరిగెత్తేవాడే పోటీకి వస్తాడు. నేను 2034 వరకు నేను అంత కాన్ఫిడెన్స్ గా చెప్తే నన్ను 5 సంవత్సరాలు టచ్ చేయకుండా ప్రశాంతంగా ఉండనిస్తారని అదొక స్ట్రాటజీ అన్న. ఎట్లుంటావు నువ్వు ఎట్లుంటావు చెప్పు? ఏం పీకి కట్టగట్టినావు చెప్పు? నువ్వు అధికారంలోకి రావాల్సిన ఏదైతే మేజర్ హామీలు ఇచ్చినావో 6 గ్యారెంటీలో నువ్వు ఇచ్చిన హామీలు ఏమి టచ్ చేసినావు, ఏమి పీకి కట్టగట్టినావు చెప్పు? నువ్వు చేసిన అభివృద్ధి పనులు చేసి ప్రజలకు నువ్వు ప్రజాప్రభుత్వానికి ప్రజలు పట్టం కడుతున్నారని చెప్తున్నాడు కదా.
అన్న ప్రజా ప్రభుత్వం లేదు, పనికి మాలిన ప్రభుత్వం ఇది. ఇది ప్రజాపాలన కాదు, పనికి మాలిన పాలన ఇది. నువ్వు చీరల్ని ఈ రోజు బంగారు నగల్లాగా బీరువాలలో పెట్టుకొని జూబ్లీ హిల్స్ ఎలక్షన్లు జరిగితే చీరలు తీసుకుపోయి పంచుతా, సర్పంచ్ ఎలక్షన్లు జరిగితే చీరలు తీసుకుపోయి పంచుతా అన్న. చీరలు ఎక్కడివైనా బతుకమ్మ చీరలు ప్రతి సంవత్సరం కేసీఆర్ గారు బతుకమ్మ చీరలు ప్రతి ఒక్క మహిళలకు ఇచ్చేవాళ్ళు. ఈరోజు బతుకమ్మ చీరలు కాస్త కాంగ్రెస్ పార్టీని బతికించే చీరలుగా మారిపోయినాయి కదా. ఈరోజు కాంగ్రెస్ పార్టీని బతికించింది ఎవరు? చీరలే కదా. మహిళలకు వెళ్ళి చీరలు పంచడం ఎలక్షన్ ఉన్నాయంటే ఎక్కడ చీరలు పంచుతున్నారంటే అక్కడ ఎలక్షన్లు వస్తున్నాయని సంకేతాలు ఇస్తున్నది రేవంత్ రెడ్డి గారు. ఈరోజు సంక్షేమ పథకాలు ఏమి ఇయ్యలే. నువ్వు 2034 వరకు కాదయ్యా, నువ్వు దావోస్ నుంచి ఆ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి నువ్వు ఇక్కడ వచ్చే వరకు నీ సీట్ ఉంటుందో లేదో గ్యారంటీ లేదు. ఇది పక్కా కేవలం మూతపరి మాటలు మాట్లాడుకునికే, ఒక హీరో లాగా బిల్డప్లు షోఅప్లు చేసుకునికే బయట దేశాలకు వెళ్ళినావు. నువ్వు తింటున్న ప్రతి ఒక్క గింజ తెలంగాణ పెట్టుబడులు తీసుకురావట్లేదా? పెట్టుబడులు తీసుకొస్తున్నామని అంత చెప్తున్నారు కదా వాళ్ళు, మళ్ళా ఏం లేదని మీరు ఎట్లా అంటారు? పెట్టుబడులు లాస్ట్ ఇయర్ దావోస్ వెళ్లారు రేవంత్ రెడ్డి గారు, 4332 కోట్ల రూపాయలు తీసుకొస్తున్నారని చెప్పేసి ఈ దార్ఖారి రేవంత్ రెడ్డి గారు, ఈ దార్ఖారి నంబర్ల మీద కాళ్ళు పెట్టుకొని ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, పేపరు, హోర్డింగ్ ప్రతి ఒక్క టీవీలలో పెట్టుకొని మా అన్న గంప మోసుకొని వస్తున్నాడు, సూట్ కేసు మోసుకొని వస్తున్నాడు, దావోస్ నుంచి పెట్టుబడులు తీసుకొచ్చిండని పోయిన సంవత్సరం చెప్పిండు కదా. అవి ఎప్పటిదాకా ఒక ఇటుక ముక్క పెట్టలే. ఎన్ని శంకుస్థాపనలు చేసినావు, ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినావు? దమ్ముంటే నువ్వు లెక్కలతో సహా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి. పోవడము, వీళ్ళు జాతరకు పోయినట్టు పోవడం, 3 స్వెటర్లు వేసుకోవడం, 4 దుప్పట్లు కప్పుకోవడం, సలికి అక్కడ పడుకోవడం. వీళ్ళు పీకి కట్టగట్టింది ఏమున్నది? ఏమైంది? నువ్వు ఎవరితోనో మాట్లాడినావు. ఈరోజు లోకేష్ కి కండువా కప్పాలంటే దావోస్ వెళ్ళాలనా? ఈరోజు గ్రీన్కో కంపెనీ, నీ ఇంటి పక్కన ఉన్న కంపెనీకి నువ్వేమైనా అగ్రిమెంట్లు చేసుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలంటే దావోస్కి వెళ్ళాలనా? ఈ రోజు అదానికి అంబానీకి కలవాలంటే నువ్వు దావోస్కి వెళ్ళాలనా? ఏం పీకనికే నువ్వు దావోస్ పోయినావు? గజ్జెప్ ఫస్ట్ ఏమన్నా ఈ రోజు ముఖ్యమంత్రి కనిపిస్తలేదని మాట్లాడంగానే ఒక సెల్ఫీ ఫోటో ఇయ్యడం. మా అన్న ఫోటో పెట్టిండు, లేడన్నారు, మా అన్న బతికే ఉన్నాడు, ఫోటో పంపించిండు. గీదా గూగుల్ ఆఫీస్ ముందల సెల్ఫీ, హార్వర్డ్ యూనివర్సిటీ దగ్గర సెల్ఫీ, ఆడ దావోస్ దగ్గర సెల్ఫీ. దీనికోసమా మనం ముఖ్యమంత్రిగా గెలిపించింది? తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెమటొడిచి ఒక్కొక్క రూపాయి కట్టింది. హార్వర్డ్ యూనివర్సిటీలో క్లాసులు వింటాడు ముఖ్యమంత్రి అని చెప్పేసి మీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు కదా, అది ఏంది అసలు? ఈ ముచ్చటకు సంబంధించి ఏం చెప్తారు అసలు? ప్రతి ఒక్కరికి తెలియాలి. 21వ సెంచరీ అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని క్లిష్ట పరిస్థితులలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, పరిస్థితులు బాగాలేనప్పుడు రాజకీయం ఏ విధంగా చేయాలి, విధి విధానాలు నేర్చుకునికే రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళిరు. ఆయన నిజంగా ఈ విధి విధానాలు తెలుసుంటే తెలంగాణ రాష్ట్రం ఇంత దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటుండే అన్న. ముఖ్యమంత్రి అయినావు, 2 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి సంకనాకి ఇచ్చినావు. ఇప్పుడు పోయి నువ్వు ఏం విధి విధానాలు నేర్చుకుంటే ఏం లాభము, నువ్వు నాయకత్వ లక్షణాలు నేర్చుకుంటే ఏం లాభము? తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది, సంకనాకిపోయింది. నువ్వు పోయి ఆ సర్టిఫికేట్ తీసుకొస్తే మా అన్న హార్వర్డ్ యూనివర్సిటీ సర్టిఫికేట్ ఉన్నది, నాయకత్వ లక్షణంలో మా అన్న రేవంత్ అన్న తోపు, వీళ్ళు చెప్పుకునికి ఆ సర్టిఫికేట్ చూపియనికి 5 రోజులు 20 తెలంగాణ పరిపాలించడానికి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ తీసుకురావడం. సర్టిఫికేట్ తీసుకొస్తే పరిపాలన విధి విధానాలు ఏ విధంగా వస్తాయన్నా? బై బర్త్ ఉండాలి, బై బర్త్ ఒక రాజకీయ లక్షణం ఉండాలి, ఒక సిచ్యువేషన్ ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, తెలంగాణ రాష్ట్రమైనా రాజకీయంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇవ్వాలి, అవి ఈడు ఉంటాయి, పేపర్ మీద ఉండవు. నీకు ఈడ ఏం లేదు, ఇదంతా దుర్బుద్ధి. ఏ ఇల్లు కూలగొట్టాలి, ఎవరు ఆస్తి ధ్వంసం చేయాలి, నా కుటుంబ సభ్యులను ఏ విధంగా బతికియాలి, హైడ్రా ఏంది, బొంగు భూషాణం ఏంది, నువ్వు వచ్చినప్పటి నుంచి కూల్చిందే ఎక్కువ, కట్టింది ఒక్కటి కూడా లేదు. ఒక కటింగ్ మాస్టర్ లెక్క జేబులో కత్తెర పెట్టుకుని కేసీఆర్ గారు 70-80% కంప్లీట్ చేసిన పనులకు నువ్వు రిబ్బన్ కటింగ్లు చేసుకుంటూ తిరుగుతున్న నువ్వేమో నాయకత్వ లక్షణాలు నేర్పించి ఇప్పుడేం పీక్తావు? 2 సంవత్సరాలు కాదు, సంవత్సరంన్నర కూడా తెలంగాణ రాష్ట్రంలో మీ పార్టీ ఉండేటట్టు లేదు కదా. ఇప్పుడు నేర్చుకొని వచ్చి ఏం పీకి కట్టగడతావు? నేను రేవంత్ రెడ్డి గారి సూటిగా ప్రశ్నిస్తున్నా. నువ్వు నాయకత్వ లక్షణాలు నేర్చుకునికే దావోస్ ని పోవాలా? నాయకత్వ లక్షణాలు తెలియని పీకానికి ముఖ్యమంత్రి అయినవా? మరి ముఖ్యమంత్రి అయితే తెలంగాణ రాష్ట్రాన్ని దుర్భరమైన పరిస్థితులు తీసుకొచ్చి నువ్వు మంచిగా ఎంజాయ్మెంట్ తీసుకొచ్చి హార్వర్డ్ యూనివర్సిటీ సర్టిఫికేట్ తీసుకొస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజల బతుకులు మారతాయా? ఏం మారతాయి? ఏ హామీలు ఇచ్చినావు నువ్వు చెప్పు? మేజర్ హామీలు ఏమి ఇయ్యలే. ఇది ప్రజాపాలన కాదు, ఇది పనికి మాలిన పాలన. రేవంత్ రెడ్డి గారికి నేను క్లియర్ గా చెప్పాలనుకున్నా సూటిగా, నా పేరు ననావత్ రాజు నాయక్. నువ్వు నువ్వు నాయకత్వ లక్షణాలు నేర్చుకున్నా, నీ దాంట్లో నాయకత్వ లక్షణాలు రావు. నీ నోట్లకి వెళ్ళి తొండలు, బల్లులు, పేగులు, మెడలు ఉంచుతా, తొక్కుతా, పండ పెడతా ఈ మాటలు తప్ప. వాళ్ళు 5 రోజులు హార్వర్డ్ యూనివర్సిటీ పర్యటన ఉంటే అన్న 4 రోజుల్లో బయటికి వచ్చిందంట. మళ్ళీ నిజంగా వాళ్ళు హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు అయ్యా నువ్వు దొబ్బే అని చెప్పేసి మన దొబ్బేసిరో మరేమో. మరి ఈయన మాట్లాడే మాటలకు ఈయనకి ఇంగ్లీష్ నచ్చదు, కానీ ఆడబోయి ఏం మాట్లాడతాడు? ఇప్పుడు యనమల రేవంత్ రెడ్డి అని చెప్తారు హార్వర్డ్ యూనివర్సిటీలో. సార్ హాజరు సార్ అంటాడా, అటెండెన్స్ సార్ అంటాడా? నువ్వేమంటావు చెప్పు ఫస్ట్. అంటే నీకు రాంది ఒకరికి రావద్దు, మనం ఎదగాన్ని ఒకడు ఎదగొద్దు.
నేను లంగగాని నేను లుచ్చాను. అరే 100% అట్లే ఉన్నదన్నా. నేను పచ్చిగా చెప్తున్నా. తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4 కోట్ల ప్రజల ఆలోచన విధి విధానాలు గానీ ఆయన మీద ఒపీనియన్ ఇదే ఉన్నది. ఇంగ్లీష్ అమెరికాలో బాత్రూమ్ గడిగేటోడు కూడా ఇంగ్లీష్ మాట్లాడతాడు అంటున్నావు. మరి అమెరికాకు పోయినావు కదా, ఇంగ్లీష్ మాట్లాడతావా తెలుగు మాట్లాడతావా? నువ్వు ఉన్నావు కదా, నీ బాత్రూమ్ నువ్వే గడుక్కున్నావా వేరేవాడు వచ్చి గడిగిండా? ప్రజా సొమ్ముతోటి దుబారా చేసి తిరిగి వచ్చినంత ఈజీ కాదయా నాయకత్వ లక్షణాలు. బై బర్త్ ఉండాలి, మనసులో ఉండాలి మంచి చేయాలని. ఆ మంచి చేయాలనే మనసు రేవంత్ రెడ్డి గారిది లేదే లేదు. 420 రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏ విధంగా అంటే 420 ఆలోచనలు. 182 కేసులు పెట్టుకొని ఈరోజు నువ్వు ముఖ్యమంత్రి అయినందుకు ఒక క్రిమినల్ కేసులు పెట్టుకున్న వాళ్ళు కానీ రాజకీయాలకు వస్తే ఏ విధంగా ఉంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రత్యక్షంగా ఒక టీవీ సీరియల్ లాగా రేవంత్ రెడ్డి గారు చూపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్న సోషల్ మీడియా వారియర్స్ ఎవరైనా మాట్లాడితే ఆ ఎస్ఐలు డిఎస్పీలు నిజంగా అన్ని మండలాలలో చెప్తున్నా నేను నారాయణ ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎస్పీలు డిఎస్పీలు ఫోన్ చేసో లేక పోలీస్ స్టేషన్ పిలిపించి ఏమంటున్నారు తెలుసా? ఎందుకు తమ్ముడు ఎందుకు మాట్లాడతారు మీరు? 1-2 కేసులు అయితే మీ జీవితాలు బాగుపడవు, మీ జీవితాలు సర్వనాశనం అవుతాయి అని చెప్పేసి ఎస్పీలు డిఎస్పీలు కూర్చోబెట్టి చెప్తున్నారు సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళకు. నిజంగా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు ఆ ఎస్పీ గారికి డిఎస్పీ గారికి హోమ్ డిపార్ట్మెంట్ మొత్తానికి చెప్తున్నా, సార్ నిజంగా 1-2 కేసుల వల్ల మా జీవితాలు బాగుపడవు నాశనం అయిపోతాయి అంటే 182 కేసులు పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేదా? ఆయన అసలు వార్డు మెంబర్ గా కూడా గెలవద్దు అన్ని కేసులు పెట్టుకొని ఈరోజు మిమ్మల్ని పరిపాలిస్తున్నాడు. ఎస్పీ డిఎస్పీ హోంశాఖ మొత్తం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మీరు మాట్లాడుతున్నారు. 2 కేసులు 1-2 కేసుల గురించి బీఆర్ఎస్ పార్టీ వారియర్ కి సోషల్ మీడియా వారియర్ కి మీరు ధమ్కి ఇస్తారా? ఎవరిని అయ్యాక భయపడేది లేదు. ఇక్కడ ఉన్నది కేసీఆర్ గారి సైనికులు, కేసీఆర్ గారి ఆర్మీ. ఈరోజు ఒక్కొక్కరు కేసీఆర్ గారు ప్రతి ఒక్క యువకులని రాజకీయ నాయకులుగా ఒక్కొక్కరిని పోరాడే పటిమని నేర్పించి బయటికి పంపించిండు బిడ్డ. ఏదో మా రేవంత్ అన్న జైల్లో ఉన్నప్పుడు మేము జెండాలు మోసుకొని తిరిగినాము, రేవంత్ అన్న ముఖ్యమంత్రి అని చెప్పేసి అక్కడ నుంచి ఇక్కడ జంప్ అయినాం. అట్లాంటి కార్యకర్తలు అట్లాంటి నాయకులు బీఆర్ఎస్ పార్టీలో లేరు. ఏ ఆపద వచ్చినా ఏమొచ్చినా చనిపోయినప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ కండువనే మా మీద కప్పమని చెప్పి కట్టర్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని కట్టర్ సైనికులను తయారు చేసిండు కేసీఆర్ గారు. ఈ రోజు ఒక్క కేసీఆర్ కాదు 4 కోట్ల మంది కూడా కేసీఆర్ లే. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మీ పప్పులు ఉడకవు, మీరు జాగ్రత్తగా వచ్చినప్పుడు జర జాగ్రత్త, ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు జర జాగ్రత్త. మీకు ఇక్కడ వచ్చినాక నిరసన సెగలు ఏ విధంగా ఉంటాయి, కేసీఆర్ గారు చేసిన మీరు ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయో మీరు ఎయిర్పోర్ట్ నుంచి మీ యొక్క సీఎం ఆఫీస్ కి వచ్చే వరకు జాగ్రత్త అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నా రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారు ఎటువంటి తప్పు చేయలేదు, తప్పు చేసే వ్యక్తి కాదు, తప్పించుకు తిరిగిన వ్యక్తి కాదు. నోటీసులు భయపడకుండా ఇలా నేను మాట్లాడతా నేను వస్తా అని చెప్పారు. ఇలా విచారణ ఎక్కడ జరుగుతుంది? నందినగర్ నివాసం అయితే పోలీసులు బందోబస్తు ఎవరి కోసం? ఇలా మా కేసీఆర్ గారి కోసం మేము వచ్చినాం, వాళ్ళ రేవంత్ రెడ్డి కోసం వాళ్ళు వచ్చారు. ఇలా మాది పార్టీ ఆఫీసా లేకపోతే కమాండ్ కంట్రోలా? వచ్చి ఇంతమంది మోహరించడానికి ఏంది? మేము విద్వేషం చేసినా? విద్వేష ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? పట్టపగలు మిట్ట మధ్యాహ్నం దొరికిన దొంగ. ఆయన కావనుండాల, మాకు కాదు. ఈ రాష్ట్రంలో మంది కనబడట్లేదు, విద్యాశాఖ మంత్రి గురుకుల చచ్చిపోయి కనబడట్లేదు. ఇది అతిపెద్ద మేడం చేత అయితే అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితుల్లో కాన్ రాకుండా అమెరికాలో పడుకుండు. ఆయన గురించి ఎత్తుకుని మీరు ఈ రాష్ట్రంలో చెప్తున్నారు. గతంలో ఏం జరిగిందో ఇప్పుడు ఏం జరుగుతుందో ఆలోచించండి. 24 నెలల కాలంలో ఏం జరిగిందంటే ఈ రాష్ట్రంలో కాలం నీళ్లు రాలేదు, కరెంట్ రాలేదు, రైతు బంధు లేక మా ప్రాంతంలో మా తుంగతుర్తి ప్రాంతంలో ఇలా ఎడారైంది. ప్రతి రాష్ట్రంలో క్రాఫాలు ప్రకటించారు. గురుకుల పాఠశాలలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ఉండి 120 మంది చచ్చిపోయారు. నిన్న ఆటోలో హాస్పిటల్ తీసుకోవడానికి కూడా ఆటోలో తీసుకపోతే జారి కింద పడి చచ్చిపోయారు. ఒక రివ్యూ ఉండదు, ఒక ఆలోచన ఉండదు. ఎంతసేపు కేసీఆర్ గారు తప్పు చేసిరు అని చెప్పడం నువ్వేగా హోంమంత్రి ఉంది. 2 సంవత్సరాల కాలంలో ఏం చేయలేకపోయినావు, ఏం పీకలేకపోయినా మాట్లాడుతావు నీ భాషలోనే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అందరూ బాధితులే. విద్యార్థుల కాంచి పోలీసుల దాకా చదువుకున్న కాంచి అందరూ బాధితులే. అనుమల రేవంత్ రెడ్డి రాజ్యాంగంలో ఇట్లా రాక్షస పాలన తప్పితే ఏం నడవట్లేదు. ఎందుకు ఇంత బందోబస్తు? మా కేసీఆర్ కోసం మేము వచ్చినాం, మేము ఇబ్బంది పెట్టమే. గతంలో హరీష్ రావు గారిని, రామన్నని, సంతానని, ఇలా కేసీఆర్ గారిని ఏం చేసినామని ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చినందుక, ఈ రాష్ట్రం గురించి కొట్లాడినందుక, ఈ రాష్ట్రంలో రైతులు రాజు చేసినందుక ఏం లేదు. ఒకటే కేసీఆర్ అనేట కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పి వాళ్ళే కూడా కొట్టిర్రు. ఈ రాష్ట్రంలో రైతు బంధుని రైతు భరోసా చేస్తా 15,000 ఇస్తా పీక్తా అని చెప్పిన ఆయన 3 సార్లు కొట్టిండు. విచారణ దాని చేరి ఈ రాష్ట్రంలో 25 నెలల కాలంలో 850 మంది రైతులు చచ్చిపోయాం. దాని మీద విచారణ చేయరు. గురుకుల పాఠశాలలో 120 మంది చచ్చిపోయారు. దాని మీద విచారణ చేయరు. ఉన్న బస్సు ఫ్రీ బస్ అని చెప్పి ఉన్న బస్సులు లెక్కించి అత్యధిక యాక్సిడెంట్ లో మహిళలు చచ్చిపోయారు. దాని మీద విచారణ చేయరు. విచారణ చేయాల్సిన దాని మీద పోయి ఇక కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ కాదు, ఈ రాష్ట్ర ప్రజలు ట్రాప్ అయిపోయారు. ఏది పడుతుంది తులం బంగారం అని దాని మీద ట్రాప్ చేసారు. స్కూటీలని ఏది పడుతుంది వచ్చిన హామీలు అందించి ఇలా రాష్ట్రాల్లో కనీసం
రైతన్నలకు యూరియా దొరికిన పరిస్థితి ఏర్పడింది. దాని మీద విచారణ చేయరు. ఎమ్మెల్యే గన్ను నమ్ముకున్న లారీ యూరియా ఎడిపోయిందా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమైనా ధర్మాత్ముడా? తెలంగాణ ఉద్యోగం కొట్లాగిందా? దొంగ తారాలు ఇచ్చి దోషకరిద్దామంటే ఏం చేయాలి అర్థం కాక ఎంతసేపటికి ఒక ప్రాపగండ. ఇవాళ వ్యవసాయం కాలం వేసి నాటేసి ఫిబ్రవరి 40 రోజులు దాటిపోయింది, యూరియా లేదు. రైతు బంధు రైతు భరోసా 15,000 ఇస్తా పీక్తా అన్నాడు. 10,000 లేవు, 10,000 లేవు, అసలు లేవు. అందుకే చెప్తున్నా, ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రం హక్కుల కోసం 14,000 ఉద్యోగం 10,000 అభివృద్ధి చేసిన ఏకైక వ్యక్తి కేసీఆర్. మీరు అన్నట్టు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికీ ముఖ్యమంత్రి. ఎందుకంటే ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కాదు. ఆంధ్ర బాబు కోసం బందర్ రోడ్ వేస్తాడు, అల్లుడు కోసం టోల్ గేట్లు ఎత్తేస్తాడు, బామ్మది కోసం బొగ్గు స్కామ్ చేస్తాడు. కానీ తెలంగాణ ప్రజలు అతిపెద్ద జాతర గిరిజన జాతర అయిన 5 రాష్ట్రాల నుంచి వచ్చే జాతరకి మాత్రం టోల్ గేట్లు ఎత్తాడు. అల్లుడు కోడి పందాలు అయితే టోల్ గేట్లు ఎత్తేస్తాడు. మేడం ఏ తప్పు చేసారు? కనీసం వసతులు కల్పించుకోకుండా సీతకే రియూస్ చేసుకుని ఉంటుంది. సామాన్యుల పరిస్థితి నిన్న మనం చూస్తున్నారు. నెట్వర్కింగ్ లేక బయటికి రాలే ఇష్యూ ఇలా అస్తవ్యస్తంగా మేడాలను జాతర చేసిర్రు. ఈ రాష్ట్రంలో అనుమల రేవంత్ రెడ్డికి ఏంటంటే కేసీఆర్ యాదాద్రి గుడి కట్టిండు, పబ్లిసిటీ చేయలేకపోయిండు. నేను మేడారం మాత్రం పబ్లిసిటీ చేయాలా, ఏదో ఒకటి చేయాలి. ఒక్కొక్కరు రోత రాతలు రాసే ఆంధ్రజ్యోతి పేపర్తో సహా చెప్తున్నాం. కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవం అంటే తెలంగాణ ఆస్తి కేసీఆర్. ఆయన గురించి మాట్లాడితే నాలుగలు కోస్తాం. మేము కూడా మీ లెక్క తెగబడతాం, మీ లెక్క అంటాం. కాళేశ్వరం కట్టి మా కడుపులు నింపింది కేసీఆర్ అయితే కాళేశ్వరాన్ని కుట్ర చేసి కొనుగొట్టే దద్దమని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే ఇప్పుడు ఇలా ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఒక 13 రోజులు నాకు కావాలి, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయని చెప్పినా కూడా ఎందుకు మళ్ళీ పదే నోటీసులు ఇవ్వడం జరిగింది? ఎందుకంటే ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్. ఇలా పెద్దల కాడ వసూలు చేయాలంటే పేదల ఇల్లు కూడా కొట్టాల. డైవర్షనే, ఏది చూడనే డైవర్షనే. ఏదంటే మాట్లాడే కాళేశ్వరం కూలిపోయినా అయ్యా నీళ్లు పంపింగ్ చేసి మల్లన్న సాగర్ లో మూసిలో పోయాల. ఏదైనా డైవర్షనే. కూలిపోయిన కాళేశ్వరంలో మల్లన్న సాగర్ ఎక్కడిది? మల్లన్న సాగర్ లో మూసిలో ఎక్కడ పోస్తావు? ఇదంతా ఆలోచించారు కదా.